మాది పదవి వ్యామోహంతో వచ్చిన పార్టీ కాదు. రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీ ఇది. మరణాన్ని కూడా ఆస్వాదించి ఎప్పటికైనా మరణిస్తాము, మరణించే లోపల మంచోడు అనిపించుకోవాలి, రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత మేలు చేశాము అని అనిపించుకొని బతకాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటే 5 సంవత్సరాలు కాదు, మేము 4వ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాము, మేము 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 4వసారి కొనసాగిస్తామన్నామని మీరు చెప్పుకున్న తరంలో అసలు మిమ్మల్ని మోయడానికే పుట్టిన పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను మోసం చేయొచ్చా? మీ మీద ఆశ పెట్టుకొని కదా ఓట్లేసింది మీకు. మీరేదో మేలు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు, వీళ్ళు ఇంకా బాగా చేస్తారు అని కదా ఓట్లేసింది మీకు. అలాగనే కదా నోటికొచ్చిన అబద్ధం వల్ల ఆడితే మీకు ఓటేస్తే. మొన్న ఒక ఆయన అంటా ఉన్నాడు, మేము చెప్పామయ్యా నమ్మటం వాళ్ళు తప్పు అని మాట్లాడుతున్నాడు నాతో. మేము చెప్పాము నమ్మటం వాళ్ళు తప్పు, ఇచ్చిన హామీలు ఎప్పుడన్నా నెరవేర్చారా? అది తెలీదా? 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హామీలు నెరవేర్చిన రోజు ఒకటి చూపించండి, 4వసారి నమ్మారంటే మీ తప్పు అని మాట్లాడుతా ఉన్నారు. అంటే ప్రజలను మోసం చేయడం మా తప్పు కాదు, మోసపోవడం మీ తప్పు అని చెప్తా ఉన్నారు. అంబేద్కర్ గారు అందరు వాడు ఇది ఒక పదం నేర్చుకున్నారు పాపం. ఈ మధ్య సినిమా షూటింగ్లు అడావుళ్ళు అన్నీ వాటిని పోల్చుకొని పనిచేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇవాళ ఎంతమంది పైన మీకు ప్రేమ పుట్టుకొస్తూ ఉంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారితో దళితులకు మేలు చేసిన విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ కుమారుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పోల్చుకోవద్దు దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా మీరు అవమానం చేశారు, బహిరంగంగా అవమానం చేసి మీడియా ముందు మాట్లాడారు దళితులకు ఎవరు పుట్టాలనుకోండి. అదే బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు నా బంధువులు ఉన్నారు అందులో అని చెప్పాడు. నా బంధువులు దళితులు అని చెప్పాడు. మీరు చెప్పండి ఒక్క మాట, అట్లా పలానా వాళ్ళతో మాకు రిలేషన్ ఉంది, పలానా వాళ్ళు మా ఇంటికి వచ్చి డైలీ అన్నం తిని వెళ్తూ ఉంటారని చెప్పండి ఒక మాట. మీరు అవమానం చేసిన నందిగం సురేష్ అనేవాడు 2014లో 48 గంటలు జైల్లో పెట్టి ఏ ఒక్క ప్రూఫ్ దొరక్క కేసు ఎత్తేసి ఇందులో ఎవడో లేడు, ఏం జరిగిందో మాకు తెలియదని కేసులు ఎత్తేసి మీరు మళ్ళీ 2019 నుంచి మళ్ళీ 24 దాకా పాలన కొనసాగితే ఆ పాలనలో నందిగం సురేష్ ఏదో చేశాడని చెప్పి తప్పుడు కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెట్టి మళ్ళీ జైలుకి దాదాపుగా దగ్గరపడి 5 నెలలు జైల్లో పెట్టిస్తే మీకు దళితులపైన ప్రేమ ఏంటి సార్ ఇందులో? మాకు అర్థం కాదు. పోనీ నందిగం సురేష్ ఒక్కడే కాదు కదా, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖర్ అన్నని, మేరుగు నాగార్జున అన్నని, అలాగనే నందిగం బ్రదర్స్ అన్న మరి అరుణ్ అన్న వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళందరి పైన కేసులు పెట్టారు కదా మీరు. అంటే ఇదా మీకున్న ప్రేమ? దయచేసి మీరు ఉందని చెప్పకండి, ఎందుకంటే ప్రజలు కూడా నమ్మే ఓపిక లేదు, నమ్మరు కూడా. మీకున్నదల్లా 5 సంవత్సరాలు సంపాదించుకోవడం ఎలా అనే దాని మీద ఒక స్టాండ్ ఏర్పరచుకొని దానిలో భాగంగానే ప్రజలకు రావాల్సిన ప్రతి రూపాయిని కూడా మీ పార్టీ నాయకులు కార్యకర్తలు దోచుకు తింటా ఉన్నారే తప్ప మరి ఏ ఒక్కరికి మేలు జరగడంలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తెచ్చిన ప్రతి రూపాయి ఉందని చెప్పారు, అప్పు తెచ్చిన ప్రతి రూపాయి ప్రజలకు ఎక్కడెక్కడ ఇచ్చామో అని లెక్కలు చూపిస్తా ఉన్నారు. కానీ మరి గెలిచిన 10 నెలల్లోనే 1,25,000 కోట్లు అప్పులు చేసాము, ఎక్కడున్నాయి ఆ డబ్బులు అంటే ఎక్కడ ఎవరన్నా ఆన్సర్ చేస్తారా? ఎవరన్నా చెప్పగలరా ఈ అప్పు ఎందుకు వాడామని చెప్పి? ఎంతసేపటికి ఏదో ఒకటే, ఒక 1,500 ఎకరాల రైల్వే స్టేషన్ అంటారు, ఎయిర్పోర్ట్ అంటారు, ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఎంతకాలం ఈ మోసాలు చేస్తూ ఉంటారు. ఈ పాపంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మారటం బాధాకరమైన విషయం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, మీ పాపాలు మరీ పరిపక్వమైపు ఎండిపోయినాయి. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలే తిరగబడతారు, ప్రజలే సమాధానం చెప్తారు. దయచేసి మేము అంబేద్కర్ గారు సంబంధించిన వ్యక్తులమనో, దళితులకు సంబంధించిన వ్యక్తులమనో, అంబేద్కర్ గారు అందరు వాడనే మాట మీరు మాట్లాడడం కాదు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంబేద్కర్ గారు అందరు వాడని. మీరు మాత్రం అందరవాడుగా కాకుండా కొందరు వ్యక్తులుగా మిగిలిపోయి ఇవాళ రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళందరి పైన కక్షగట్టి పాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో తిరగబడి సరైన సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది.